మిర్చి, శ్రీమంతుడు వంటి వరుస హిట్లతో విజయపదంలో దూసుకుపోతున్న కొరటాల శివ అలాగే టెంపర్ మరియు నాన్నకు ప్రేమతో డీసెంట్ హిట్లతో హిట్ల ట్రాక్ లోకి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ జతగా 4వసారి సమంత, మొదటిసారిగా నిత్యా మీనన్ నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి వండర్ఫుల్ మ్యూజిక్ అందించాడు. దీనికి తోడు రామజోగయ్య శాస్త్రి సాహిత్యంతో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న జనతా గ్యారేజ్ సినిమా కొద్ది సమయం క్రితం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి అందరూ ఊహిస్తున్నట్లుగానే యూఏ సర్టిఫికేట్ వచ్చింది. నిడివి 2 గంటల 40 నిమిషాలు. ఇక మనకి వస్తున్న సమాచారం ప్రకారం జనతా గ్యారేజ్ సినిమా జనరంజకంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొరటాల శివ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడట. నిడివి కొంచెం ఎక్కువగా అనిపించినా ఎక్కడా ప్రేక్షకుడు బోర్ ఫీల్ లేకుండా సన్నివేశాలు చాలా బాగా కుదిరాయట. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఖర్చు పెట్టిన ఒక్కో రూపాయి స్క్రీన్ పై మనకు కనిపిస్తుందట. అంతేకాదు ఒక మంచి సామాజిక సందేశాన్ని కమర్షియల్ హంగులతో ఎంతో బాగా కూర్చిన కొరటాల శివకి సెన్సార్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ అభిమానులకి పండగే అని ఇన్నర్ టాక్. ఎప్పటి నుంచో మంచి ఆకలి మీద ఉన్న తారక్ అభిమానులకు ఈ సినిమా పూర్తి స్థాయిలో కడుపు నింపుతుందట. ఒక మంచి సందేశంతో పాటు అన్ని కమర్షియల్ హంగులతో తయారైన జనతా గ్యారేజ్ అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.